శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అయ్యా అందరూ ఇద్దరు బొట్టు పెట్టుకోండి, కుంకుమ బొట్టు పెట్టుకోండి, మీరు కూడా పెట్టుకోండి. ఓం హరి ఓం. అచ్చత ప్రాచ్యత ప్రేమేద స్వర్చత అత్యంత పుత్రక హుతవర్ణ దుష్టచత అచ్చత ప్రాచ్యత. ఓం హరి ఓం. ఆచమ్య. సౌండ్ పెట్టు. ఓం హరి ఓం. ఆచమ్య నేత్రాచమ్య. లాస్ట్ అది. ఓం హరి ఓం. కానివ్వండి, ఈ చెమ్ము ముందు పెట్టుకోండి, నీళ్ళు కలకలుకోండి. ఆచమ్య నేత్రాచమ్య చమ్య ఓం కేశవాయ స్వహ నారాయణాయ స్వహ మాధవాయ స్వహ. ఓం గోవిందాయ నమః విష్ణువే నమః వసుదేవాయ నమః త్రిపురాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షాయ నమః ప్రత్యున్నాయ నమః అనిరుద్ధాయ నమః దోక్షాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో నక్షత్ర వాసన చూసి ఎడమ వైపుగా వేసుకోండి. ఉత్తిష్టంతో భూత విచాచైతే భూంబార్కైతే శామరోధేన బ్రహ్మ కర్మ సమాన భేది ప్రాణాయామయోగ. ముక్కు మీద వేసుకొని ఓంకారాన్ని పఠించండి. ఓం భూః ఓం భోః ఓం స్వహ ఓం తపః ఓం జనః ఓం సత్యమిత్రేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ పురుషం బ్రహ్మ భూర్భువస్వరోం. చాలు, నీళ్ళు ముట్టుకోండి, ఒకసారి నీళ్ళు ముట్టుకొని చేర్చుకోండి. పునఃస్తం ప్రక్షాళ్య. ఓం హరి ఓం. పసుపు కుంకుమతో ఈ కంకణాల మీద పూజ చేస్తున్నాడు ఓం అనుకుంటూ, కంకణాల మీద కలశం మీద పూజ చేస్తున్నాడు ఓం అనుకుంటూ. ఓం హరి ఓం. ఓం పసుపు కుంకుమతో మీరు కోపడకండి, నిదానంగా చేసుకోండి, ప్రశాంతంగా. పసుపు కుంకుమ ఈ కంకణాల మీద కలశం మీద వేస్తూ ఉన్నాడు ఓం అనుకుంటూ. ఓం హరి ఓం. యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళం తయా సంశరణాత్వం సంసవతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః. ఏషాం ఇంద్రస్యాం హృదయస్థో జనార్దనః. ఆపదాపాద్ధారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం ఓం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యో నమః. ఉమామేశ్వరాభ్యో నమః. వాణి హిరణ్యగర్భాభ్యో నమః. శశిపరాభ్యో నమః. అరుంధతి వశిష్టాభ్యో నమః. శ్రీ సీతారామాభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. చాలు చాలు, నమస్కారం చేసుకోండి. ఇది కలశారాధనే కృత్వా. ఆ కలశం మీరు చేయించండి, ఇద్దరు భార్య భర్తలు. ఓం కలశశమకైష్టు కంఠేర్దశమాశ్రితః. మూలే తత్ర స్మృతో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితః. కుక్షోతో సాగర సర్వే సప్తద్వీపా సుందర. ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అద్రవణః. అంగే చ సైతాన్ సర్వే కలశామృత సమాశ్రితాః. కలశే గంధపుష్పార్చితైరప్యశ్చ హస్తేన చాద్యాః. చేసేయండి. మీరు మీ కుడి బొటన వేలు నీళ్ళలో ముంచి ఓ ఇలా ఓం అని చెప్పి రాస్తూ ఉన్నది. ఓం అని నీళ్ళల్లో రాయండి. అమ్మ మీరు అవసరం లేదు. ఓం గంగే జమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే ఏస్మిన్ సన్నిధిం కురు. కలశోదకేన పూజ ద్రవ్యాన్ని సంప్రోక్ష. చాలు చాలు. దాంట్లో పువ్వు తీసుకో. పువ్వు తీసుకుని నువ్వు పూజ కింద తెచ్చుకున్న సామాగ్రిలో చల్లుకోండి. కలశోదకేన పూజ ద్రవ్యాన్ని సంప్రోక్ష. ఇక్కడ ఈ గణపతి మీద జల్లి కలశం మీద చల్లండి. దేవం సంప్రోక్ష. చుక్క చుక్కే చల్లాలి. దేవం సంప్రోక్ష మీ మీద మీ వాళ్ళ మీద చల్లుకోండి. ఆత్మానం చ సంప్రోక్ష. ఓం ఓం హరి ఓం. ఓం హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం దేవీం వాచమంత దేవాస్తాం స్వరూప శోభంతి స్థానో మంత్రేషు ముజ్జంతుహానాన్ దేనుర్వాపతుస్తైతు
अयं मुहूर्तस्तु सुमुहूर्तस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु अयं मुहूर्तस्तु सुमुहूर्तस्तु तुम्ही आवड गणचेत घटना ओम सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु अयं मुहूर्तस्तु कंकणधारण मुहूर्तस्तु सुमुहूर्तस्तु మీ పిల్లలు ఉన్నారా మీ పిల్లలకి కట్టుకోమని చెప్పు మీ పిల్లలకి నీకు పెళ్లి కాదు కదమ్మా ఎడం చేతి కట్టుకో పెళ్ళైన అమ్మాయిలు కుడి చేతి కట్టుకోండి అబ్బాయిలందరూ కుడి చేతి కట్టుకోండి ఓం హరి ఓం హరి ఓం అయ్యా పూజ చేసుకున్నాం మనం కోపాలొద్దు జాగ్రత్తగా చేసుకున్నాం లేవద్దు మామూలుగా చెప్పండి ఓం హరి ఓం ఒక 2 అక్షతలు తీసుకొని దీపం దగ్గర వేయండి ఇద్దరు దీపదేవత భ్యో నమో మహాదీపదేవత భ్యో నమస్కరోమి ఒక పువ్వు పెట్టండి దీపం దగ్గర ఇదిగోండి పూలు ఒక పువ్వు పెట్టండి దీపం ఓం దీపదేవత భ్యో నమో మహాదీపదేవత భ్యో నమస్కరోమి ఓం హరి ఓం ముందు గణపతి పూజ అండి 2 అక్షతలు చేతిలో తీసుకోండి గణపతిని మనసులో ధ్యానం చేసుకోండి ఓం గణపతి నమః అనుకుంటూ ఓం హరి ఓం శ్రీ మహాగణాధిపతి నమః ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదః ఆనస్పృణన్నోదభిశ్రేతసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః కళ్ళ కట్టుకున్న అక్షలు ఇక్కడ గణపతి దగ్గర వేయండి వేసేయండి అన్న నక్షత్రాలు తీసుకోండి 2 ఈ 3 వేలతో 2 గింజలు తీసుకొని వేయాలి మళ్ళీ ఇంకో 2 అక్షరాలు తీసుకొని 3 సార్లు వేయండి గణపతి దగ్గర ఓం శ్రీమన్ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి నవరత్న కచిత సింహాసనాబ్దం అక్షితాన్ని సమర్పయామి 3 సార్లు ఆ మామిడాకులతో నేను చూపిస్తాను ఎందుకో ఇలా నీళ్ళు ఇలా తీసుకొని చాలు ఆపి ఇలా నీళ్ళు తీసుకొని నేను చూపించాను చెయ్యి ఇలా నీళ్ళు తీసుకొని ఇలా చూపించి అమ్మ ఒక చిన్న ప్లేట్ అందుకో అమ్మ ప్లేట్ కప్పు అందుకో ఈ ప్లేట్లో ఇలా నీళ్లు తీసుకొని స్వామివారికి ఇలా చూపించి ఈ ప్లేట్లలో వదిలేసారు 3 సార్లు చేయాలి హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి శ్రీమన్ మహాగణపతయే నమః ఉపచారిక శుద్ధోదక స్నానం చాలు 3 సార్లు అయిందా మామిడాకులు దాంట్లో పెట్టేసే పువ్వు తీసుకో దాంట్లో ఉన్న పువ్వు తీసుకొని ఒకే ఒక చుక్క ఇలా చల్ల అంతే ఉపచారిక శుద్ధోదక స్నానం సమర్పయామి రైట్ దాంట్లో పెట్టేసి మళ్ళీ మామిడాకులు తీసుకుని ఒకసారి చూపించదు ఉపచారిక శుద్ధోదక స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి నమస్కారం చేసుకోండి ఆయన అమ్మ
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. కళ్ళ కట్టుకొని అక్షరాలు కనుక దగ్గర తీసి చెంపలు వేసుకో. శ్రీమన్ మహాగణపతివతాయ నమో నమః. క్షమాపణపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. నమస్కరోమి. మళ్ళీ ఒక 2 అక్షతాలు తీసుకొని పూజ చేస్తుండు. ఓం అనుకుంటూ పూజ చేస్తుండు. ఓం పునః పూజాం చిత్తం చారయామి చావనం విచయామి దుష్యం దర్శయామి ఆందోళనారయామి అశ్వానారయామి మూషికానారయామి సమస్త భక్తోపచార యుక్తోపచార శాస్త్రోపచార వేదోపచార మంత్రోపచార పూజాం సమర్పయామి. నమస్కరోమి. ఓం యజ్ఞేన యజ్ఞమజంత దేవాతాని ధర్మాన్ని ప్రధాన్యాసంతేహనాకం నైవాసంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవః. శ్రీమన్ మహాగణపతివతాయ నమో నమః. ఏతాస్థానే ప్రవేశః క్షేమార్థే శోభనార్థే పునరాగమనాయ చ. కళ్ళ కట్టుకున్న అక్షరాలు ఇక్కడ వేసేసి ఇద్దరు కుడి చేతితో ఈ ప్లేట్ ఈ స్తంభాలన్నీ కాస్త ఇటువైపు జరపండి. ఓం శ్రీ స్వస్తి.
ఆడేవాళ్ళ మా పీట తీసుకురండి ఇంకా గంధం పునకు జవ్వరి అత్తరామిడవయ్యరే అలరి గంధం పునకు జవ్వరి అత్తరామిడవయ్యరే ఇందువలన సుందరాంగికి ఇప్పుడే ఒడిగించరే అత్త తెచ్చిన కౌసల్యాదేవి ఆకు ఒక్కడు నింపరే నాలుగేళ్ల ఖజుర పండ్లు సఖియకు వడినించరే నాలుగేళ్ల ఖజుర పండ్లు సఖియకు వడినించరే నాలుగేళ్ల కలరి గాజులు సఖియకు వడినించరే మామ తెచ్చిన దసరాత మాడి పండునించరే అగరి గంధం పునకు జవ్వరి అత్తరామిడవయ్యరే దమ్ మీకు సుద్దగంత బాగున్నాం అయిపోయిందా बृहस्पति ग्रहण मनसो ध्यान जिसको बृहस्पति नमः गुरवे नमः ओम शुक्रंते अन्य द्विजरंते अन्य द्विजरोदे हरिवासी विश्वाहिमाय अवसर सदाओ भद्राते भोजन निराकरतु अशंका जन शुक्र घटवा यम तापय पूजयामि कलशम मैंने वैसे जब ओम
शुक्र ग्रह देवताये नमो नमः కొత్త పీట గొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలి పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములను అలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ అందర పూర్వకాలకుడు శీఘ్రమైన నైవేద్యాలలో పురాణాలు పుటలో విశేష ప్రజ్ఞ గలవాడిన సూతమహర్షి శ్రవణకాలి మహామంత్రుల చేతి విధంగా అడిగారు. ఓ భరణిక బ్రహ్మ సూతమహర్షి, మానవులు ఏ వ్రతం చేసినా ఏ తపస్సు చేసినా కోరిన కోరికలు ఫలించి ఇహలో పరలోకం పొందుతారో తెలుపాల్సిందిగా కోరారు. అంతలా సూతుడు చెప్తున్నాడు, మహాములారా, పూర్వము మీరు అడిగినట్టుగానే శ్రీ మహావిష్ణువు నాదమహర్షి అడిగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నాదమహర్షి చెప్పి దాన్ని చెప్తున్నాడు శ్రద్ధగానండి. పూర్వము లోక సంచారపైన నాదుడు సర్వలోకాలను ప్రకాశించాడు, భూలోకానికి వచ్చాడు. భూలోకంలో మానవులు పడుతున్న కష్టాలు చెప్పి కష్టాల ప్రత్యేక ఏమిటి ఆలోచిస్తూ విష్ణులోకంలో శ్రీ మహావిష్ణువు స్వామి భూలోకంలో మానవులు పడుతున్న కష్టాలు తొలగించుకోవడానికి ఏదైనా ఉపాయం చెప్పని చెప్పాడు. అంతలా శ్రీ మహావిష్ణువు నాదమహర్షిని చెప్పాడు. నాదమహర్షి భూలోకంలో స్వర్గలోకంలో మహా దుర్లభమైన పుణ్యపదాలను వదలబడి ఉంది. అదే సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతము ఎవరైతే భక్తి చెందాలో ఆచరిస్తారో వారు సమస్త కష్టాలను తెలుసు పొందిన వారి సమస్త సుఖాలు పొందుతారని చెప్పాడు. అందులో నాదమహర్షి ఈ వ్రతం చేయడం వల్ల కలిగే పొందం ఏంటి, ఈ వ్రతం ఎదురు ఆచరించాలి అంతే తెలుపాల్సిందిగా కోరాడు. అంతలా శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు, ఈ వ్రతం ప్రజల కష్టాంశాలని విచారణని పోగొడుతుంది, దారిద్ర్యాన్ని ధ్వంసం చేస్తుంది, సౌభాగ్యకరమైన సంతానాన్ని ప్రసాదిస్తుంది, ఆరోగ్యాలను ప్రసాదిస్తుంది. ఈ వ్రతాన్ని మాఘ కార్తీక వైశాఖ మాసాల్లో ఏ మాసమైనా చేసుకోవచ్చును. సూర్యగ్రహణ దినం రోజు స్వామి సత్యనారాయణ స్వామి నీ బతకత నీ భక్తి శ్రద్ధతో ఆలోచిస్తున్నాను, నాపై దయచూపు అని చెప్పి సంకల్పించుకోవాలి. అట్లా సంకల్పించిన తర్వాత పూజాంతరుడు గోమయుగానికి శుద్ధి చేసి మండపంలో సత్యనారాయణ స్వామి వ్రతము పంచామృతాలతో అభిషేకించి మండపంలో ఉంచాలి. అటువెంబట ఆదిత్య నక్షత్రాలతో పూజించాలి. 4 వర్ణములను కనుక బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుడు ఆడవారు కూడా పూజ చేయవచ్చును. ఈ పూజను బ్రాహ్మణ బంధువులతో చేసుకోవాలి. అడుగున హోమాలు అవనేశ్వర బాబు బదులు వీటికి పంచదార లేదా బెల్లం కలిపి
ప్రసాదం చేసి స్వామివారికి నివేదించాలి. అట్లా నివేదించిన అందరికి ఉపరికి ఆరగించి బ్రాహ్మణులకు శక్తి కొలది దక్షిణ కాపలాలతో సత్కరించి దేవుని అందుకొని అందరూ సిద్ధశోభితమైన భోజనాన్ని ఆరంభించాలి. కలియుగన మానవులు తమ కామికార్థం చేసుకోవడం ఎంతకంటే సులభమైన వధమార్గం తెలియని చెప్పి శ్రీ మహావిష్ణువు నారదమహర్షికి ఉపదేశించాడని చెప్పి సూతమహాముని శ్రవణకాది మహాములకు విన్నవించాడు. ఇది శ్రీ స్కాంద పురాణే సత్యనారాయణ వసకదాయ ప్రథమోధ్యాయ సమాప్తః. ఓం శ్రీ రమాదేవ సత్యనారాయణ స్వామికి జై. అలా తప్పనే కొబ్బరికాయ కొట్టి హారతి దేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలె. గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం. నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనది దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ శ్రీరమాసహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతా
త్రేతాయుగము నాడు సీతా సతీ సత్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే ఆది శ్రీరామచంద్రుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు भगवान 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 हे भगवान भज रे भगवान। ओम हरि ओम ओम याना बाबाने जन्मा करुणाया दाना सदस्य वदक्षणवते वदे मामो पाकर्मणा भवत्ता बाबा त्रयणा कृपया देवा शरणगतवत्ला చెప్పనంత అన్యద శరణం నాస్తి తమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదీశ్వర రక్ష రక్ష జగదీశ్వరి కలకత్తున అక్షల కష్టం చేసినాం ఏ సమాజం సుజ్ఞానాలతో ప్రవర్తన వాయితత్వవేదోదయం కొన ఆత్మరక్షణ ప్రోగ్రామ్ నమస్కారం నమస్కారం ओम राजाधिराजाय प्रसिद्धसाहिने नमो वैश्वराय परमहे समे कामान् कामकामाख्यमस्यो कामेश्वरो वैश्वरो ददातु वेनाय वैश्वराय महाराजाय नमः श्री रमासेनसिद्धानादादसद्भवत्ताय तस्वैगादनमः सुवर्ण मंत्रपुष्पगोपयामि नमस्कार कलकत्तुना पुष्पकासनगरेति सुवर्ण मंत्रपुष्पगोपयामि नमस्करोमि ओम हरि ओम ओम यदक्षण पदकृष्णं मात्रा कीनंच यद्भवे तत्सर्वं क्षम्यतां सेवा श्री रमासहित सत्यनारायण स्वामी देवता सहित मंडपस्थित आवाहित
అన్నది ఒక చిత్రం నీలో కదిలే మాకై నీవే వెలసిన కథలే బహు చిత్రం నీవే అఖిలం నీవే నిఖిలం అంతా నీ జాలం మనసే మాయాజాలం భగవాన్ 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 హే భగవాన్ భజరే భజరే భగవాన్ శివుడైనా శ్రీహరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్ ఆకలి అన్నది లేకుంటే ఆశలు పుట్టే తావే ఓం శ్రీ రమాసంద్ర సత్యనారాయణ నమో మహాప్రసాదస్య సాగ్రణ్యామి నమస్కరోమి మనోవాంఛ ప్రసిద్ధస్తు ఇష్టకామ్యత ప్రసిద్ధస్తు ఆయురారోగ్య అష్టైశ్వర్యత ప్రాప్తి సిద్ధిరస్తు శీఘ్రమేవ పరిపూర్ణ ఆరోగ్యత ప్రసిద్ధిరస్తు తెలిసేది వేదనలైనా నీ వరమే వేడుకలన్నీ నీ వలనే నాలో నేనే లేకుంటే ఇక మిగిలి ఉన్నది నీవేలే అదే అద్వైతం అదే ఆనందం అదే నిత్యానందం ఆనందమే నీ రూపం భగవాన్ 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 హే భగవాన్ భజరే భజరే భగవాన్ శివుడైనా శ్రీహరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్ నమో నమో శ్రీనారాయణాయ ఓం నమః శివాయ ఇన్ని కోట్ల ఈ జీవుల నటనం అంతా నీ మాయా జగమంతా నీ మాయా భగవాన్ 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 హే భగవాన్ భజరే భజరే భగవాన్ శివుడైనా శ్రీహరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్ ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరి సగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధు జనం మా ఇళ్ళలేత మా వెళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన వీగాలులే ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి చంపలో విరబూసి అమ్మాయి సిగ్గు దొంతరలు ఆ సొంపులకు ఎరవేసి అబ్బాయి చూపు తొందరలు ఏ వరాలు ఈ జవరాలై జతపడు సమయంలో వానవిల్లే వధువుగా మారి ఒదిగిన వేడుకలు తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా ధీం తక ధీం తక ధీం తక తక ధీం ధీం
ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు, సనసన్నగా రుసరుసలు వియ్యాల వారి విసవిసలు. సందు చూసి చకచకాడే జూదశిఖామణులు, పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు. తమ నిగనగలను పదుగురి ఎదురుగా ఇదిగిదిగో అని చూపెడుతూ తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరిసగమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం, ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం. మా ఇళ్ళలేత మా బిళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే, అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే. కోలు కోలమ్మ కోలో కోలో నా సామి, మనసే మేలుకొని చూసే, కలలో నిండిన వాడే కనుల ముందర
శుభమస్తు అనరండి. అచ్చ తెలుగింట్లో పెళ్లికి అర్థం చెప్పారంటూ మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ చెవులంతా చేకొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. సరిపోదుగా ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా ఎంతమందున్నామే అనిపించే బింకం చాటుగా కాస్తైన కంగారు ఉంటుందిగా నీకైతే సహజం తీయని బరువై సరసించే విడియం పనులెన్నో పెట్టి మాటలలో వచ్చింది ఈ సమయం మనాళ్ళమైనా ఏం చేస్తాం సంతోషంగా మోస్తాం ఘన విజయం పొందాకే తీరిగ్గా కనిపిస్తాం. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చంద్రుని వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టేమో తిరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పే కంటెందుకండి కోదండ రామయ్య వస్తున్నాడండి. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. జాజి మల్లెల ఘుమఘుమల జావళి జాజి మల్లెల ఘుమఘుమల జావళి లేత సిగ్గుల సరిగమల జాబిలి. అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి.
హిమగిరి చిలక మమతలు చిలక దిగిరావా అర్పించే మనసున్నది మధుర నీలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతలో కట్టబొమ్మ తొడగొట్టి లేచిన తెలుగు వీర జన చరితలలో కరములు చిలక స్వరములు చిలక కరములు చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల గుమకుమల జావళి నీకు సిగ్గుల సరిగమల జాబిని అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి కరములు చిలక స్వరములు చిలక కరములు చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి
చెప్పు